కోటి నాగయ్య గారు పీడియాట్రిక్స్ ఫిజిషియన్, వాళ్ళ మిస్సెస్, అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు ఈస్ట్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతని పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇదొక మైలురాయిగా తప్పకుండా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని, అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరికీ కూడా సుపరిచితులు, నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారి ఆశీస్సులతో కోటి నాగయ్య గారు వాళ్ళ పిల్లలిద్దరూ మంచి డాక్టర్స్గా ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, ఒక మంచి హాస్పిటల్గా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.